నియోజకవర్గంలో స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ చేసేటప్పుడు ఒక ఐఎన్సీ క్యాండిడేట్లు నామినేషన్ స్క్రూటినీ చేస్తున్నప్పుడు ఒక అభ్యంతరం వచ్చింది. ఆ అభ్యంతరానికి సంబంధించి స్క్రూటినీ రేపు 10 గంటలకి టేకప్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇరు పార్టీలకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మెటీరియల్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 10 గంటలకే స్క్రూటినీ పోస్ట్పోన్ చేయడం జరిగింది, డిఫర్ చేయడం జరిగింది. రేపు దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్, టోటల్ ఎంతమంది అభ్యర్థులు పెండింగ్లో ఉన్నాయి సార్? మొత్తం మనకి 39 నామినేషన్ పేపర్స్ వచ్చినాయి. 39 నామినేషన్ పేపర్స్లో 23 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ పేపర్స్ వచ్చినాయి. దాంట్లో రెండు నామినేషన్ పేపర్స్ ఇద్దరు క్యాండిడేట్స్ సంబంధించినవి రేపు 10 గంటలకే స్క్రూటినీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ తప్పించి మిగిలిన అన్నీ కూడా స్క్రూటినీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు సార్? దాంట్లో ఒక వ్యక్తి ఏంటంటే ఇంత ఆల్రెడీ చెప్పాను, ఐఎన్సీ క్యాండిడేట్ ఒక ఆయన, తర్వాత ఇంకొక వ్యక్తి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్. వారికి సంబంధించినటువంటి వివరంలో నామినేషన్ పేపర్స్లోనూ అఫిడవిట్లోనూ కూడా వివరాలు పొందుపరచడంలో వేరియేషన్ ఉంది. కాబట్టి ఆ వేరియేషన్ దానికోసం ఏంటంటే అది ఎవరైతే నోటరీ చేశారో వారికి సంబంధించినటువంటి వివరాలు తీసుకోవడం కోసం రేపు 10ంటికి ఆ నామినేషన్ స్క్రూటినీ కూడా డిఫర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.